హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ నేను 10th క్లాస్ మోడల్ పేపర్లో మనకి క్వశ్చన్ నెంబర్ 32 అనమాట. క్వశ్చన్ పేపర్లో మనకి లాస్ట్ క్వశ్చన్. ఇందులో మనకి నిబంధిస్తాడు. సో 4 టాపిక్స్కి సంబంధించినటువంటి నిబంధిస్తే అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం రాయాలి అని ముందుగానే మనం డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. అయితే వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ నిబంధులు, ఇప్పుడు సపోజ్ మనకి దూరదర్శన్ మోడల్ పేపర్లో ఇచ్చున్నారు. ఆ దూరదర్శన్ గురించి ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేస్తే మనకి 10 మార్క్స్ అనేవి ఈజీగా మనం గెయిన్ చేయగలము అనే దాని గురించి ఇందులో మనం చూద్దాము. ఇక్కడైతే నేను ఈరోజు దూరదర్శన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి పిల్లలు. సో దూరదర్శన్కి సంబంధించి మనము ఏదైనా సరే నిబంధ మనము చూస్ చేసుకొని రాసేటప్పుడు అసలు మనం అందులో ఏమేం రాస్తున్నాము, ఆ టాపిక్కి సంబంధించి మనం హైలైట్స్ ఏం రాస్తున్నాము, మెయిన్ అవన్నీ కూడా ఆ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇలా రాయాలన్నమాట. రూపురేఖ అని చెప్పేసి, ప్రస్తావన. ఇప్పుడు దూరదర్శన్ గురించి రాస్తున్నాం కదా, దూరదర్శన్ కా అర్థ్ ఔర్ ఖోజ్ అంటే అసలు దూరదర్శన్ అంటే ఏంటి, దీన్ని ఎవరు కనిపెట్టారు, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, నెక్స్ట్ లాస్ట్ ఏంటి, కన్క్లూజన్ అనమాట, ఉపసంహార్. సో ఇవి మనము ఏవైతే రాయబోతున్నామో వాటన్నిటిని నీట్గా ఈ విధంగా మనం బాక్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ ఇప్పుడు ప్రస్తావన అని రాసాం కదా, మరి ప్రస్తావన కింద ఏం రాస్తున్నాము, आजकल मानव जीवन यांत्रिक बन गया है, वह अपने दैनिक कार्यक्रम में सुबह से शाम तक व्यस्त रहता है, थक जाता है, थका हुआ मन विश्राम चाहता है, मनोरंजन चाहता है. आजकल मानव के मनोरंजन साधनों में दूरदर्शन का प्रमुख स्थान है, इसे टेलीविजन भी कहते हैं. అయితే ఇక్కడ చూడొచ్చు మనం, ఇప్పుడు మనకి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనిషి జీవితం అనేది మెకానికల్గా అయిపోయిందనమాట. చాలా బిజీ షెడ్యూల్స్ అయిపోయాయి. సో ఇలాంటి బిజీ షెడ్యూల్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా మనిషి పని చేసి అలసిపోతాడు. అలసిపోయిన మనసు ఏం కోరుకుంటుంది, విశ్రాంతి కోరుకుంటుంది, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి పరికరాల్లో ముఖ్యమైనదే ఈ దూరదర్శన్. దూరదర్శన్ అంటే ఏంటి, టెలివిజన్. दूरदर्शन का अर्थ और खोज. आजकल विश्व भर में दूरदर्शन का काफी महत्व है. दूरदर्शन को टीवी भी कहा जाता है. दूरदर्शन ఏమని పిలుస్తారు, టెలివిజన్, టీవీ ప్రతి ఒక్కరిళ్లలో ఉంటుంది. ఇవాళ మనం చూసుకున్నట్లయితే అది చిన్న ఇల్లు కావచ్చు, పెద్ద ఇల్లు కావచ్చు, ఎలాంటి ఇల్లు అయినా సరే, ఎలాంటి పీపుల్ అయినా సరే, ప్రతి ఒక్కరిళ్లలో కూడా చిన్నదో పెద్దదో టీవీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టీవీ మానే టెలివిజన్ హై. टेली का अर्थ है दूर और विजन का अर्थ है देखना. टेली అంటే దూరం, విజన్ అంటే చూడడం అని. అంటే दूर से प्रसारित होने वाले दृश्यों को घर बैठकर देख सकना ही दूरदर्शन है. ఎక్కడో దూరంగా జరిగేటువంటి విషయాల్ని మనం ఇంట్లో కూర్చొని చూడగలగడమే ఆ టీవీ యొక్క స్పెషాలిటీ అనమాట. यूरोप के जॉन बेयर्ड और जैंकिस नामक वैज्ञानिकों ने इसका आविष्कार किया. యూరోప్కి చెందినటువంటి జాకిన్స్ అనేటువంటి, బేయర్డ్ అండ్ జాకిస్ అనేటువంటి శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఈ టీవీని కనుగొన్నారు. భారత్ మే ఇస్కా ఆరంభ 1959 మే హువా. అయితే 1959లో దీన్ని కనిపెట్టడం జరిగింది, ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ధీరే ధీరే ఇస్కా ప్రచార్ और ప్రసార్ దేశ్ కే కోనే కోనే మే ఫైల్ గయా. నెమ్మదిగా ఈ టీవీ అనేది దేశ నలుమూలలోకి వ్యాపించిందనమాట. మరి దీనివల్ల లాభాలు ఏమన్నా ఉన్నాయా, दूरदर्शन से हमें कई लाभ है, वे इस प्रकार है. ఎన్నో లాభాలు ఉన్నాయి. ఏమేం లాభాలు ఉన్నాయో చూద్దాం. देश विदेश के समाचार सुन और देख सकते हैं. సో దేశ విదేశాలలో జరిగేటువంటి న్యూస్ అనేది మనము వింటూ చూడగలం అన్నమాట. इसमें प्रसारित होने वाले गीत, नाटक, सिनेमा, नृत्य, संगीत आदि से मनोरंजन होता है. సో ఇందులో టెలికాస్ట్ అయ్యేటువంటి సీరియల్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, పాటలు, డాన్సులు, వీటన్నిటి వల్ల మనం కొంచెం ఎంటర్టైన్ అవుతాము. ఏ సమాజ్ కే సభీ వర్గోం కే లియే ఉపయోగీ హై. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఇది ఉపయోగపడుతుంది. మహిళాओं, बच्चों, कलाकारों, किसानों आदि के लिए उपयोगी कार्यक्रम प्रसारित किए जाते हैं. స్త్రీలకి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తాయి, పిల్లలకి సంబంధించినవి, అలాగే కళాకారులకు సంబంధించినవి, రైతులకు సంబంధించినవి, ఎన్నో ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఇందులో వస్తూ ఉంటాయి. दूरदर्शन के कारण ही मानव सभी विषयों में आगे बढ़ रहा है. సో ఒక రకంగా చెప్పాలంటే దీని ద్వారా మనిషి ముందుకెళ్ళగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, రైతులకి వాళ్ళకి ఎలాంటి పంటలు ఏ సీజన్లో వేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు వేసుకుంటే మంచిది,
ఎలాంటి మందులు వాడాలి, ఇలాంటివన్నీ అన్నదాత, సుఖీభవ ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే తెలియని వాళ్ళకి ఇలాంటివి ఏంటి, వాళ్ళకి కొత్త కొత్త విషయాల్ని నేర్పిస్తున్నాయి అన్నమాట. సో అలాగా ఎన్నో విషయాల్లో ముందుకెళ్ళడానికి కూడా ఇది సహకరిస్తుంది అనమాట. శిక్షా కే క్షేత్ర మే భీ టెలివిజన్ కా ప్రయోగ్ ఆజ్ సఫలతా కే సాత్ కియా జా సక్తా హై. అలాగే ఎడ్యుకేషన్ అంటే విద్యారంగంలో కూడా ఈ టెలివిజన్ అనేది మనకి ఎంతో సక్సెస్ఫుల్గా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైంలో కరోనా టైంలో మనం చూసినట్లయితే కార్పొరేట్ స్కూల్స్ అందరూ కూడా మొబైల్స్లో జూమ్ క్లాసెస్ అని ఆన్లైన్ క్లాసెస్ అని కండక్ట్ చేయడం జరిగింది. మరి మొబైల్స్ లేని అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ లేని పిల్లల పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లల పరిస్థితి ఏంటి? సో అలాంటి పిల్లలకి మనకి సప్తగిరి ఇలాంటి ఛానల్స్లో ఏంటి అంటే క్లాసెస్ అనేవి కండక్ట్ చేశారనమాట. టీచర్స్ క్లాసెస్ చెప్తూ ఉంటే పిల్లలందరూ ఇళ్లలో టీవీల ముందు కూర్చొని చక్కగా ఆ పాఠాలు వినేవాళ్ళు. సో ఇలా కూడా మనము టీవీని యూజ్ చేసుకున్నాము. ఇలాంటి లాభాలు ఎన్నో దీని నుంచి పొందొచ్చు. దూరదర్శన్ సే హాని, మరి దీనివల్ల నష్టాలు ఏం లేవా? ఎందుకు లేవు, చాలా నష్టాలే ఉన్నాయి. ఘర్ మే బచ్చోं की पढ़ाई में रुकावट आती है. ఎక్కువసేపు పిల్లలు ఏం చేస్తారు, టీవీకి కనెక్ట్ అయిపోతారు. అంటే ఆ కార్టూన్స్ అవి మూవీస్ ఇవి చూడడం వల్ల చాలా వాళ్ళ చదువులో ఇది ఆటంకంగా మారుతూ ఉంది. నజ్దీక్ సే లగాతార్ టీవీ దేఖనే పర్ ఆంఖోं की बीमारी आती है. సో దూరంగా చూస్తే ఏం కాదు, చాలామంది ఏం చేస్తారు టీవీకి దగ్గరగా వెళ్ళి చూస్తూ ఉంటారు. సో అంత దగ్గరగా మనము ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, స్క్రీన్ని దగ్గరగా చూడడం వల్ల అది కళ్ళని దెబ్బతీస్తుంది అనమాట. సో కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతోంది. అశ్లీల్ చిత్రోं का प्रभाव बच्चों के चरित्र पर पड़ता है. సో అన్నీ మంచివే కాదు కదా, చెడువి కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ చూడడం వల్ల పిల్లల క్యారెక్టర్ అనేది చెడిపోయే అవకాశాలు కూడా మనకు ఉన్నాయన్నమాట. ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయి టీవీ వల్ల. సో కన్క్లూజన్ అయితే చూద్దాము. उपसंहार, ऊपर की हानियों को छोड़कर हम दूरदर्शन में कुछ आवश्यक कार्यक्रम ही देखें तो यह लाभदायक सिद्ध होगा. जो भी हो, दूरदर्शन का रहना आवश्यक है. इसके बिना मानव को पूर्ण मनोरंजन नहीं मिलेगा. సో ఇక్కడ ఇచ్చినట్టు నష్టాలు పక్కన పెడితే వీటి వల్ల లాభాలు మనకి చాలానే ఉన్నాయి. ఏదైనా అంతే, ప్రతి దాంట్లో మంచి చెడు అనేది ఉంటుంది. అదొక సినిమా కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. సో ఇప్పుడు సినిమాలో కూడా చూడండి మంచి చెడు రెండూ ఉంటాయి. మనం ఏం తీసుకోవాలి అనేది అది మన మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం మంచిని తీసుకోవచ్చు, చెడుని తీసుకోవచ్చు. సో అలా మనం చెడుని పక్కన పెట్టి మంచిని తీసుకోవాలి. ఇప్పుడు టీవీ కూడా అంతే. దీనివల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయంటే ఇందాక చెప్పాను నేను, మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. సో సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చూడొచ్చు మనం. వీటి వల్ల మనం ఇన్స్పైర్ అవుతాం, మోటివేట్ అవుతాం, తెలుసుకుంటాం తెలియని విషయాలు. అలాంటివి చూస్తే మనకి యూజ్ అవుతుంది కూడా. సో అలాంటి ప్రయోజనాల్ని మనం పొందుతూ, అలాగే మనిషి దీని ద్వారా ఎంటర్టైన్ అవ్వడానికి కూడా ఇది పూర్తి సహకారాన్ని అందిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం దూరదర్శన్ గురించి నిబంధన రాసాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో కవర్ చేసాం మనము. దూరదర్శన్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు, ఇండియాలో దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, సో చివరిగా కన్క్లూజన్. సో ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా కానీ మీరు ప్రజెంట్ చేసి ఇలాగే రాసినట్లయితే ఖచ్చితంగా మనకి నిబంధకి 10 మార్క్స్ అనేవి కన్ఫామ్గా వేయడానికి అవకాశాలు అనేవి పూర్తిగా ఉంటాయి. సో ఇదే ఇస్తాడు అని ఏం చెప్పట్లేదు, కాకపోతే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇది దూరదర్శన్ అనేది కూడా. సో కాబట్టి అందుకని ఫస్ట్ నేను దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.